నమస్తే వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. జిల్లా కేంద్రంలో ప్రైవేట్ ఆసుపత్రుల అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. కాసుల కక్కుర్తి కోసం చికిత్స పేరిట రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న జిల్లా కేంద్రంలోని ఖిల్లా రోడ్డులో ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రిపై ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లా కేంద్రంలో ప్రైవేట్ ఆసుపత్రుల అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. కాసుల కక్కుర్తి కోసం రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇటీవల కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల దందాలు మరొక ముందే నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖిల్లా రోడ్డులో షాహీన్ ఆసుపత్రి నిర్వాకం నివ్వెరపరుస్తోంది. డెలివరీ కోసం వెళ్లిన ఓ మహిళకు ఏకంగా గర్భాశయమే తొలగించిన ఉదంతం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆసుపత్రిని మూసేయాలని, సంబంధిత డాక్టర్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని బాన్సువాడకు చెందిన బాధిత మహిళా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను కోరిన విషయం తెలిసిందే. శనివారం డిఎంహెచ్ఓకు బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సోమవారం నాడు ఖిల్లా రోడ్డులోని షాహీన్ ఆసుపత్రిని తనిఖీలు చేపట్టారు. జరిగిన సంఘటన పూర్వాపరాలను ఆసుపత్రి సిబ్బంది, వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాధితురాలి కుటుంబీకులను కూడా జరిగిన విషయాలపై ఆరా తీశారు. ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యమే ఉంటే కఠిన చర్యలు తప్పవని ఆసుపత్రిని తనిఖీ చేసిన డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ అంజనా చెప్పారు. ఇక్కడ మహమ్మద్ ఉనూస్ అనే ఆయన వాళ్ళ కూతురు రహీలా ఫిర్దోస్ ఆమె రెండో డెలివరీ కోసమని ఈ షాహీన్ హాస్పిటల్కి వచ్చారు. అది 17వ తారీఖు ఏప్రిల్ 17వ తారీఖు డెలివరీ అయింది. ఆపరేషన్ ద్వారా డెలివరీ అయిన తర్వాత అంతా బాగానే ఉందని డిశ్చార్జ్ అయ్యారు. 4వ రోజు వెళ్ళిపోయారు. మళ్ళీ డిశ్చార్జ్ అయిన 20కి డిశ్చార్జ్ అయ్యారు. 26th రోజు ఎర్లీ మార్నింగ్ వాళ్ళకి బాగా బ్లీడింగ్ బాగా అవుతుందని వచ్చారు. 4:30కి వచ్చారు ఇక్కడికి. 4:30కి వచ్చినప్పుడు వాళ్ళకి ఇక్కడ హాస్పిటల్లో డాక్టర్ అందుబాటులో దొరకలేదని వాళ్ళ ఉద్దేశంతో దాని తర్వాత అక్కడ డాక్టర్ చూసిన తర్వాత వాళ్ళకి సిచ్యువేషన్ బాగా ఎక్కువ సీరియస్ అయిపోయిందని మనోరమ హాస్పిటల్కి హైయర్ సెంటర్స్ అని పంపించారు. అక్కడ వాళ్ళకి హిస్టెక్టమీ జరిగింది. దానికోసమని హిస్టెక్టమీ జరిగింది మాకు అనే ఉద్దేశంతో వాళ్ళు ఇంకొక నెక్స్ట్ సంతానం వాళ్ళకి ఉండదు అనే బాధతోటి వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. డిఎంహెచ్ఓ సార్కి అండ్ కలెక్టర్ గారికి ఇచ్చారు. సో ఆ లెటర్ ద్వారా ఆ లెటర్కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని మాకు అడిగారు. నేను డాక్టర్ అంజనా డిప్యూటీ డిఎంహెచ్ఓ అండ్ డాక్టర్ లావణ్య పిఓఎంసిహెచ్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్. సో మాకు ఎంక్వైరీ ఆఫీసర్గా వేశారు. ఇక్కడికి వచ్చి ఇక్కడ డాక్టర్ సనోబార్ని విచారించాము. ఆమెకి ఈ విషయం పూర్తి డీటెయిల్స్ అడిగాము. అలాగే పేషెంట్ కి తరఫు నుంచి వాళ్ళ భర్త అండ్ తండ్రి, భర్త అయిన షేక్
సోహేబ్ అండ్ తండ్రి మహమ్మద్ ఉనూస్ ఇద్దరిని కూడా మేము మాట్లాడడం జరిగింది. సో వీళ్ళ రిపోర్ట్ వీళ్ళు ఇచ్చిన విషయము మళ్ళీ మేడం గారు డాక్టర్ గారు ఇచ్చిన విషయము రెండు కూడా మేము రాసేసి డిఎంహెచ్ఎస్ఆర్కి సబ్మిట్ చేస్తాం. ఆ సబ్మిట్ చేసిన రిపోర్ట్ ద్వారా డిఎంహెచ్ఆర్ ఏమి యాక్షన్ తీసుకుంటారు, కలెక్టర్ గారు కూడా దీనికి ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి డిఎంహెచ్ఎస్ఆర్ కలెక్టర్ గారు దీని గురించి పూర్తిగా उसके बाद आगे कार्रवाई करते बोल के बोले। और शाहीन हॉस्पिटल जो गवर्नमेंट में भी प्रैक्टिस कर रहे हैं, यहाँ पे भी कर रहे हैं और सही इंसाफ नहीं मिल रहा लोगों को। तो नेग्लिजेंसी बहुत है हॉस्पिटल की। इससे पहले एक दो हुए बोल के सुने हम लोग ऐसी कैसे, वो तो डेथ हो गए दो भी। और आइंदा नहीं होना ऐसा और हम लोगों को इंसाफ मिलना बोल के हम लोग डिमांड कर रहे हैं। अगर नहीं तो हम उनको आखिरी में सज़ा हुए तक खामोश नहीं बढ़ते, हम एहतजाज करते रहेंगे। शाहीन हॉस्पिटल पे और डॉक्टर सनोवर रहमान पे एक्शन लेना, उनके ऊपर कड़ी सज़ा होना बोल के हमारा डिमांड है। रहमतुल्लाहि व बरकातहू। मैं निज़ामाबाद के तमाम अहबाब से गुजारिश करता हूँ कि शाहीन हॉस्पिटल से कहे दूरी बना कर रखें, क्योंकि शाहीन हॉस्पिटल बजाय खैर के कहे शर का एक बहुत बड़ा ज़रिया और सबब बना हुआ है। और उसके अंदर जो सनोवर मैडम है वो बेचारे कहे सारे कहे फितने का ज़रिया बने हुए हैं। तो मैं तमाम कहे हमारी माँ बहनों से अदबन गुजारिश करता हूँ कि वो जहाँ तक भी हो सके शाहीन हॉस्पिटल आने से बचे, क्योंकि जो हमारे साथ वाक़या पेश आया, हादसा पेश आया, वो इंतहाई शर्मनाक है। और कहे इसके लिए हम लोग तो कार्रवाई कर रहे और ऐसे कईयों हादसात कहे यहाँ पर शाहीन हॉस्पिटल में आए और सनोवर मैडम की कार्रवाई के दरमियान कईयों कहे ख़वातीन कहे जाबाहक हो गए, यानी दुनिया से रुखसत हो गए। तो मैं तमाम कहे तमाम ख़वातीन से और तमाम हमारी तमाम कहे भाइयों से गुजारिश करता हूँ कि शाहीन हॉस्पिटल से दूरी बना कर रखी, क्योंकि शाहीन हॉस्पिटल कहे जाना लेने का एक कहे बहुत बड़ा ज़रिया बना हुआ है। तो इसके लिए हम कहे कार्रवाई कर रहे और कलेक्टर साहब को भी हम कहे जाकर दरख्वास्त पेश करें और उसके अलावा कहे और भी कार्रवाई कर रहे। और हमारा डिमांड ये है कि अगर कहे कलेक्टर साहब या कमिश्नर साहब या फिर कहे अगर इस काम को अंजाम नहीं देंगे और ये हॉस्पिटल शाहीन हॉस्पिटल को बंद नहीं करेंगे तो फिर हम कहे हम कलेक्टर साहब का भी घिरावा करेंगे, यहाँ तक के सीएम साहब का भी घिरावा करेंगे। और इसके अंदर कोई दोहराई नहीं। ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులకు అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ఆదేశించారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లపై అదనపు కలెక్టర్ సమీక్షించారు. ఈ నెల 24 నుండి జూన్ 3వ తేదీ వరకు కొనసాగనున్న ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ ఎస్ కిరణ్ కుమార్ ఆదేశించారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లపై అదనపు కలెక్టర్ సోమవారం తన ఛాంబర్లో సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 17,327 మంది విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు 11,282 మంది విద్యార్థులు హాజరు కానుండగా ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 6,045 మంది విద్యార్థులు హాజరు కానున్నారని వివరించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పరీక్షల నిర్వహణ కోసం జిల్లా వ్యాప్తంగా 37 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. పరీక్షలు 2 సెషన్లలో జరుగుతాయని ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తిరిగి సాయంత్రం 2:30 నుంచి 5:30 వరకు కొనసాగుతాయని వారు చెప్పారు. ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణ ఏర్పాట్ల గురించి జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి రవికుమార్ అదనపు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఇప్పటికే దాదాపుగా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని వివరించారు. ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా ప్రతి అంశాన్ని కూలంకుషంగా పరిశీలిస్తూ తుది ఏర్పాట్లు చేస్తున్నామని వారు చెప్పారు. పోలీస్, ఆర్టీసీ, రెవెన్యూ, పోస్టల్, మెడికల్ అండ్ హెల్త్ తదితర లైన్ డిపార్ట్మెంట్లకు చెందిన జిల్లా స్థాయి అధికారులను ఇప్పటికే సంప్రదించి ఏర్పాట్ల విషయమై సమాచారం అందించామని అన్నారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ పరీక్షలు ప్రారంభమయ్యే నిర్ణీత సమయానికి ముందే విద్యార్థులు తమకు కేటాయించబడిన పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని హితవు పలికారు. విద్యార్థులు తమ తమ కళాశాలల నుండి హాల్ టికెట్లు పొందవచ్చని, నేరుగా వెబ్సైట్ నుండి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. కాగా ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా పరీక్షలు సజావుగా జరిగేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రశ్నాపత్రాలను ఆయా రూట్ల వారీగా పోలీస్ బందోబస్తు మధ్య తీసుకువెళ్లాలని చెప్పారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ తగిన పోలీస్ బందోబస్తు ఉండేలా చూడాలని చెప్పారు. బాన్సువాడ పట్టణంలో గంజాయి దందా జోరుగా కొనసాగుతోంది. గుట్టు చప్పుడు కాకుండా కొందరు వ్యక్తులు అక్రమ వ్యాపారం చేస్తూ యువత జీవితాలతో చెలగాటమాడుతున్నారు. బాన్సువాడ పట్టణంలోని కొన్ని కిరాణా షాపులు, హోటళ్లలో రహస్యంగా గంజాయి విక్రయిస్తున్నారు. ఒక్కొక్క ప్యాకెట్ 200-300 రూపాయలకు అమ్ముతున్నారు. యువకులు గంజాయి మత్తుకు బానిసలుగా మారుతున్నారు. విద్యార్థులు గంజాయి తాగుతున్నారని గతంలో ఓ కళాశాల యాజమాన్యం అబ్కారీ అధికారులకు ఫిర్యాదు చేయడమే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అంతేకాక పలుమార్లు గంజాయి మత్తులో తూగుతున్న యువకులు గొడవలకు దిగిన సంఘటనలు ఉన్నాయి. ఈ అక్రమ వ్యాపారంతో అనేక కుటుంబాల్లో ప్రశాంతత లేకుండా పోతోంది. గంజాయి మహమ్మారి యువత జీవితాలను నాశనం చేస్తుండగా బాధిత తల్లిదండ్రులకు తీవ్ర వేదనకు గురవుతున్నారు. పట్టణంలో విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు కొనసాగుతున్నా ఎక్సైజ్, పోలీస్ శాఖలు నిద్రావస్థను వీడటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గంజాయి క్రయ విక్రయాలపై సిపి కల్మేశ్వర్ ఉక్కుపాదం మోపారు. అక్రమ వ్యాపారం చేస్తున్న అనేక మందిని ఇప్పటికే కటకటాల వెనక్కి పంపారు. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో ఈ వ్యాపారం కొంతమేరకు సద్దుమణిగింది. అయితే కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ పట్టణ పరిధిలో ఇటీవల గంజాయి విక్రయాలు జోరందుకోవటం ప్రజలను తీవ్ర ఆవేదనకు గురి చేస్తోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అక్రమార్కులపై నిఘా పెంచి గంజాయి మహమ్మారిని పారద్రోలాలని పట్టణవాసులు కోరుతున్నారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ప్రచారం చేపట్టారు. ప్రధానమంత్రి మోదీకి మద్దతుగా ధన్పాల్ 90వ డివిజన్లో ప్రచారం నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా 6వ దశలో జరగనున్న వారణాసిలో బీజేపీ అభ్యర్థిగా ప్రధాని మోదీ బరిలో ఉన్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మోదీకి మద్దతుగా వారణాసి పట్టణంలో తెలుగువారు అధికంగా ఉండే 90వ డివిజన్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన దేశమే కాకుండా ప్రపంచ దేశాలు సైతం మోదీ నాయకత్వంలో ముందుకు పోవాలని కోరుకుంటున్నాయని, భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో విశ్వగురువుగా నిలబెట్టాలనే సంకల్పం మోదీతోనే సాధ్యమవుతోందని అన్నారు. మోదీ మూడోసారి అధికారంలోకి వస్తే దేశం అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తోందని, భారతదేశం ఇప్పటికే ఆర్థిక, సాంకేతిక, రక్షణ రంగాలలో సాటిలేని దేశంగా ఎదుగుతోందని, దేశాన్నే తన కుటుంబ సభ్యులుగా భావించే మోదీకి మద్దతుగా మనమందరం నిలబడాల్సిన సమయం వచ్చిందని ఓటర్లను కోరారు. తను కూడా మోదీ గెలుపుకు పనిచేయటం పూర్వజన్మ సుకృతమని, వారణాసిలో ఉన్న తెలుగు వారందరూ మోదీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విక్రమ్ రెడ్డి, గడ్డం శ్రీనివాస్, గజానన్ జోషి, మహేష్ తదితరులు పాల్గొన్నారు. సేవాలాల్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో నిర్వహించే జలదివాసంలో అద్భుతం చోటు చేసుకుంది. పళ్ళెంలో సేవాలాల్ ప్రతిబింబం అనూహ్యంగా ఏర్పడటంతో తాండావాసులు ప్రత్యేక పూజలు చేశారు. నిజామాబాద్ జిల్లా సారంగపూర్ గ్రామంలో గల జగదాంబ సేవాలాల్ మహారాజ్ విగ్రహ స్థాపన కార్యక్రమం జలదివాసంలో స్వామివారి ప్రతిబింబం వచ్చినట్లు తాండావాసులు గుర్తించారు. ఈ సందర్భంగా తాండావాసులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా గణపతి పూజ, పుణ్యవచనం, అంకురార్పణ దీక్ష, రక్షాధారణ, యాగశాల ప్రవేశం, సర్వదేవతా మండపారాధన, జలదివాసము, ధాన్య దివాసము, అగ్ని ప్రతిష్ఠ స్థాపన, యంత్ర ప్రతిష్ఠ విగ్రహ తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాద వితరణ, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాండావాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చాలా రోజుల తర్వాత బల్దియా అధికారులు జులుం విధించారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న హోటళ్లపై దాడులు నిర్వహించారు. చాలా బిర్యానీ పాయింట్లు, టిఫిన్ సెంటర్లలో కుళ్ళిపోయిన పదార్థాలను నిల్వ ఉంచిన దృశ్యాలు కనిపించాయి.
నిజామాబాద్ నగర మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ల ఆదేశాల మేరకు నగరంలోని పలు హోటళ్లలో మున్సిపల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇటీవలి కాలంలో తామర తంపరగా వెలుస్తున్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, టిఫిన్ సెంటర్లు, బిర్యానీ పాయింట్లు పరిశుభ్రతను గాలి కొదిలేసి ఫక్తు వ్యాపార ధోరణితో ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. దానికి తోడు వచ్చేది వర్షాకాలం కాబట్టి వ్యాధులు ప్రబలకుండా మున్సిపల్ అధికారులు తనిఖీలు చేశారు. హోటల్ యజమానులకు కిచెన్, ఇతర సెక్షన్లలో పరిశుభ్రత పాటించాలని తెలిపారు. లేని ఎడల పెనాల్టీలతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీలో ఎస్ఐ నటరాజన్ గౌడ్తో పాటు ప్రభుదాస్, సునీల్, శ్రీకాంత్, ప్రశాంత్, మహిపాల్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం డిమాండ్ చేసింది. ఎరువులు, పురుగుల మందులు ఉచితంగా ఇవ్వాలని అన్నారు. అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం ఏఐపీకేఎస్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా వేల్పూర్ మండల నాయకులు తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. 2024 ఖరీఫ్ సీజన్లో ఏకకాలంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ మరియు అన్ని రకాల పంటలకు విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు ఉచితంగా అందజేయాలని అన్నారు. అలాగే వ్యవసాయ ఉత్పత్తి సాధనాలైన మినీ ట్రాక్టర్స్ 50% సబ్సిడీపై ఇవ్వాలని అన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు పరచాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం ఏరియా అధ్యక్షులు ఆకుల గంగన్న, కార్యదర్శి యు రాజన్నలు డిమాండ్ చేశారు. ఖరీఫ్ సీజన్లో రైతులు వ్యవసాయ పనులు చేస్తూ భూములను విత్తనం వేయడానికి సిద్ధం చేశారు. కానీ కేవలం జనుము, జిలుగు విత్తనాలను మాత్రమే ప్రభుత్వం పంపిణీకి సిద్ధం చేసిందని అన్నారు. జనుము విత్తనాలతో పాటు అన్ని రకాల విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు 50% సబ్సిడీతో మరియు వ్యవసాయ ఉత్పత్తి సాధనాలు, మినీ ట్రాక్టర్ సబ్సిడీతో ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా దళిత, గిరిజన, చిన్న, సన్నకారు రైతులకు ఉచితంగా ఇవ్వాలని వారన్నారు. అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగానే ఈరోజు వేల్పూర్ మండలంలో
మేము తహసీల్దార్ని కలిసి ఖరీఫ్ సీజన్లో రైతులకు సకాలంలో ఎరువులు, పురుగుమందులు, వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు 50% సబ్సిడీ పైన అందజేయాలని చెప్పి మేము తహసీల్దార్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేసే విధంగా మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి రైతులకు రైతు బంధు ఇస్తున్నామనే సాకుతోటి రైతులకు ఎలాంటి సబ్సిడీ పైన యంత్రాలు కానీ, సబ్సిడీ పైన విత్తనాలు కానీ, పురుగు మందులు కానీ, ఎలాంటి కనీసం అవగాహన సదస్సులు కానీ ఎలాంటి ఏర్పాటు చేయకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. కనీసం ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వమైన రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులకు నకిలీ లేకుండా స్వచ్ఛమైన విత్తనాలను మరియు ఎరువులను, పురుగు మందులను సకాలంలో అందజేయాలి. వర్షాలు కూడా పడుతున్నాయి. దుక్కిలు ఏసంగి అంటే ఖరీఫ్ సీజన్లో భూమి సాగైంది కాబట్టి సకాలంలో ఎరువులు, పురుగు మందులు అందజేస్తేనే రైతు దాన్ని కాలం ప్రకారమే విత్తనం వేసుకోవడం జరుగుతుంది. దాంతో కాలం ప్రకారం విత్తనం వేస్తే మనకు రైతుకు దిగుబడి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం ఏకకాలంలో రుణమాఫీ కూడా ఎన్నికల వాగ్దానం ప్రకారం ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలా. అదేవిధంగా వరికి కూడా ఆ ఎన్నికల వాగ్దానంలో 500 రూపాయల బోనస్ ఇస్తున్నారు. ఆ బోనస్ కూడా ఇవ్వలేదు. దాన్ని కూడా ఇవ్వాలని చెప్పేసి మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేస్తామన్న ప్రభుత్వం అమలు చేయడం లేదు. దాన్ని ఈ కొత్త ప్రభుత్వం అన్నా అమలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఈ విధంగా రైతులకు సంబంధించిన సబ్సిడీలు అన్నీ అందజేసి రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఈరోజు అకాల వర్షానికి నష్టపోయినటువంటి వరి గింజల్ని, తడిచిన ధాన్యాన్ని కూడా నాగారం మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో అడ్మిషన్ల కోసం అనేక మంది తల్లిదండ్రులు ప్రయత్నిస్తున్నారు. సీట్లు దొరకక నిరాశకు గురవుతున్నారు. 2వ సెక్షన్ ప్రారంభించి మరికొందరు విద్యార్థులకు అవకాశం కల్పించాలని మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ సంస్థ జిల్లా అధ్యక్షుడు జహీరుద్దీన్ అధికారులను కోరారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారంలో గల బాలుర మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో కొనసాగుతున్న ఈ పాఠశాలలో తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే 5వ తరగతిలో ఒకే సెక్షన్ ఉండటంతో నిరాశకు గురవుతున్నారు. 2వ సెక్షన్ ప్రారంభించి ఈ సమస్యను పరిష్కరించాలని మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ సంస్థ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు జహీరుద్దీన్ ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం సోమవారం ఆ పాఠశాలలో రీజనల్ అధికారి బషీర్, స్కూల్ ప్రిన్సిపల్ కిరణ్ గౌడ్ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జహీరుద్దీన్ మాట్లాడుతూ నాగారం స్కూల్ ప్రిన్సిపల్, అధ్యాపక బృందం నిరంతర కృషితో విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. 5వ తరగతిలో 2వ సెక్షన్ ప్రారంభించాలని కోరగా అధికారులు సానుకూలంగా స్పందించారని వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ సంస్థ కార్యదర్శి సజ్జద్, అన్వర్ అలీ, షేక్ గౌస్ తదితరులు పాల్గొన్నారు. आज मूवमेंट फॉर पीस एंड जस्टिस के एक वफद ने टेम्ब्रिज आरएलसी ऑफिस पर एक रिप्रेजेंटेशन, एक याददाश्त पेश की है। उनका कहना यह है कि टेम्ब्रिज के जो स्कूल्स हैं वो 5th से 10th तक डबल सेक्शन 480 स्ट्रेंथ और कॉलेज के लिए 160 स्ट्रेंथ, यानी कि एक इदारे में 640 की गुंजाइश है। लेकिन नागारामा स्कूल जो एक पुराना स्कूल है जो गुज़िश्ता अपरीज सोसाइटी से काम कर रहा है, वहाँ पर सिंगल सेक्शन। अक्सर व बेशतर वालिदीन की ये दरख्वास्त है कि यहाँ पर हमारे बच्चों को दाखिला नहीं मिल रहा है इस वजह से कि नशिस्तें कम हैं। तो ये बात MPG तक गई और वो लोग आज एक याददाश्त, एक नुमाइंदगी पेश किए हैं कि ये मसले का हल कीजिए। तो हमारी कोशिश भी है कि हमारे हर स्कूल में 100% इनरोलमेंट हो और जो गवर्नमेंट की स्कीम है जितनी तादाद है वो पूरे बच्चों को दाखिला मिले। यहाँ पर एक सबसे बड़ा मसला हमारा एक सेफ्टी एंड सिक्योरिटी में बाउंड्री वाल का है। इंशाल्लाह ये साल वो मसला हल हो जाएगा और हमारी बात भी हम हमारे सेक्रेटरी मैडम मोहतरमा आयशा मसरत खानम साहबा तक रखेंगे और ये जो हमारे इंफरादी या हमारे स्कूल के मसले उसको हल करते हुए बाउंड्री वाल की तामीर हो जाए तो हम डबल सेक्शन लेने के लिए भी तैयार है।
तो हम इस बॉयज़ 1 प्रिंसिपल को मिलने आए हैं। एक हमने लेटर सेक्रेटरी मैडम साहबा को मेल किया है कि यहाँ पर बॉयज़ 1 निज़ामाबाद में 5th क्लास के लिए डबल सेक्शन नहीं रहने की वजह से पेरेंट्स बहुत ज़्यादा परेशान हैं। एडमिशन्स कम हो रहे हैं और स्टूडेंट्स ज़्यादा है। इस बिना पर हम लोग के सामने ये बात आई तो हमारा वफद ने एक सेक्रेटरी मैडम को इसके लिए नुमाइंदगी करे और इसका एक लेटर जो है प्रिंसिपल साहब गौड़ साहब को, किरण गौड़ साहब को भी हमने दी है और इसके इत्तला हम RLC बशीर साहब को भी दिए हैं। तो ये लोग हमको मैडम से बात करके, सेक्रेटरी मैडम से बात करके जितना हो सके हम करने की कोशिश करके हमको ये लोग भरोसा दिलाए हैं। तो हम इनकी 100% रिज़ल्ट के लिए मुबारकबाद भी देते हैं और साथ ही साथ सेकंड सेक्शन के लिए हम लोग नुमाइंदगी करें। ये लोग हमको जो पॉजिटिव रिस्पांस दिए हैं हम उसके लिए MPG की तरफ से हम शुक्रिया अदा करते हैं और तमाम आवाम से। డిచ్పల్లిలోని శ్రీ కాశీ విశ్వనాథ ఆలయ భూమిపై కన్నేసిన కొందరు వ్యక్తులు ఆక్రమణకు కుట్రలు చేస్తున్నారు. ఆలయ కమిటీ సభ్యులకు దౌర్జన్యానికి దిగుతూ తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారు. ఆలయ స్థలాన్ని కబ్జా చేస్తే సహించేది లేదని ఆలయ కమిటీ హెచ్చరించింది. డిచ్పల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రక్కన గల చెరువు శిఖం భూమిలో స్థానికులు 20 సంవత్సరాల క్రితం శ్రీ కాశీ విశ్వనాథ ఆలయం నిర్మించారు. ఈ స్థలం తమదంటూ కొందరు వ్యక్తులు ఆలయ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మోహన్ రెడ్డి, రాజారాం మాట్లాడుతూ డిచ్పల్లి బస్టాండ్ ప్రక్కన శిఖం భూమిలో 1 ఎకరా విస్తీర్ణంలో సర్వే నెంబర్ 239లో శ్రీ కాశీ విశ్వనాథ ఆలయం నిర్మించారని తెలిపారు. సర్వే నెంబర్ 235లో భూమి కలిగి ఉన్న మన్నన్, డాక్టర్ అశోక్ అనే వ్యక్తులు తమ భూమిలోనే శివాలయం నిర్మించారని, ఈ స్థలం తమదంటూ కబ్జాకు ప్రయత్నిస్తూ ఆలయ కమిటీ సభ్యులపై దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో డాక్టర్ కట్టా అశోక్ 5 లక్షల రూపాయల విరాళం ఇచ్చి ఆలయ నిర్మాణానికి సహకరించారని గుర్తు చేశారు. గత 6 ఏళ్ల క్రితం ఆలయాన్ని పునర్నిర్మించామని, 20 ఏళ్లుగా నిరంతరాయంగా భక్తులు పూజలు నిర్వహిస్తున్నారని వారు తెలిపారు. ఆలయ నిర్మాణానికి విరాళం అందించి సహకరించిన డాక్టర్ అశోక్ ప్రస్తుతం ఈ స్థలం తమదంటూ ఆలయ భూమిని ఆక్రమించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకు తప్పుడు ఫిర్యాదులు చేస్తూ తమను వేధింపులకు గురి చేస్తున్నారని, ఆలయ భూమిని వదిలే ప్రసక్తే లేదని వారు తేల్చి చెప్పారు. డిచ్పల్లి RS గ్రామంలో బస్టాండ్ పక్కన గల చెరువులో 239 సర్వే నంబర్లో గత 20 సంవత్సరాల నుంచి శివాలయము నిర్మించి పూజలు చేస్తున్నారు. అదే గుడిని ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కలిసి 6 సంవత్సరాల నుంచి కొత్త గుడి పునర్నిర్మాణం చేసుకొని భక్తులందరూ కూడా ఇక్కడ పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది మొత్తం కూడా 1 ఎకరం ఉంది. 239 సర్వే నంబర్ అనగా ఈ చెరువు చికంలో ఉంది. దీనికి 335 సర్వే నంబర్కి ఎలాంటి సంబంధం లేదు. కానీ కొందరు వ్యక్తులు దీంట్లోనే 335 ఉంది, మా ల్యాండ్ ఉందని చెప్తున్నారు. వాస్తవంగా ఇక్కడ ఉన్న ల్యాండ్ మొత్తం కూడా 339 శిఖం భూమిలోనే ఉంది. పక్కన ఉన్నటువంటి 235లో రిజిస్ట్రేషన్ చేసుకొని దీంట్లో ఉందని చెప్పి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏదైనా ఉంటే సర్వే పెట్టుకొని వాళ్ళ సర్వే నంబర్ ప్రకారం ఏదైనా అద్దె వెళ్తే తీసుకోవాలి. కానీ అగాధంగా ఈ గుడి శిఖంగా ఉంది, ఈ శివాలయం వాళ్ళు కబ్జా చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మళ్ళీ ఇక్కడ చూడకుండా పోయి పోలీస్ కంప్లైంట్ ఇస్తున్నారు. యాక్చువల్గా ఈ శివాలయం ఏరియాలో 235 సర్వే నంబర్కు సంబంధించి 1 సెంటు భూమి కూడా లేదు. మొత్తము శిఖంకు సంబంధించిన భూమే ఉంది. 235 సర్వే నంబర్ ఆ పక్కన ఉంది, ఆ కంపౌండ్ నుంచి అటే ఉంది. కానీ యువతల ఉందని చెప్తున్నారు. ఒకవేళ వాళ్ళకి అట్లా ఉంది అనుకుంటే గవర్నమెంట్ సర్వేయర్ ద్వారా సర్వే చేయించుకొని 235 సర్వే నంబరు ఇక్కడ ఏదైనా వెళ్తే కనుక ఇవ్వడానికి శివాలయం కమిటీ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఏదంటే లీగల్ గా సర్వే చేయించుకొని వాళ్ళకి అస్సే తీసుకొని, లేదంటే ఊరుకోవాలి. కానీ ఏదో ఇళ్ళని భయపెట్టడానికో ఇబ్బంది పెట్టడానికో పోలీస్ కేసులు పెట్టడము, లేకుంటే ఎవరితోనో బెదిరించడము, కమిటీ వాళ్ళని బెదిరించడం చేస్తే ఎవరు కూడా ఊరుకునేది లేదు. ఎవరు కూడా ఊరుకోరు. ఎవరు సొంతానికి దీన్ని వాడుకోవట్లేదు, ఎవరు సొంతానికి కబ్జా చేసుకోవట్లేదు. ఇది ఒక ఆలయం కోసము, ఇక్కడ ఉన్నటువంటి డిచ్పల్లి RS ప్రజలందరి కోసం మండల కేంద్రంలో ఉంది కాబట్టి మండలం నుంచి
నుంచి వివిధ గ్రామాల నుంచి కూడా వచ్చి జనాలు ఇక్కడ పూజలు చేసుకుంటున్నారు. వాళ్ళందరి సౌకర్యార్థం ఈ గుడి నిర్మించడం జరిగింది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు పాల్గొనకుండా ఒకవేళ వాళ్ళకు 235 సర్వే నెంబర్ ఉంటే 235 సర్వే నెంబర్ను సర్వే చేయించుకొని వాళ్ళకి ఎక్కడ ల్యాండ్ వస్తే అక్కడ తీసుకొని దానికి కూడా మేము వాళ్ళకి కోఆపరేషన్ చేస్తాం అని గుడి కమిటీ తరపున తెలియజేస్తాం. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పోలీస్ స్టేషన్లో వింత ఘటన చోటు చేసుకుంది. తనకు న్యాయం చేయాలంటూ భార్య బాధితుడు అర్ధనగ్నంగా పోలీస్ స్టేషన్కు చేరుకున్నాడు. బాన్సువాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి ఓ వ్యక్తి అర్ధనగ్నంగా చేరుకున్నాడు. తన భార్య తనపై దాడి చేసి ఇంటి నుంచి గెంటేసిందని, తనకు న్యాయం చేయాలని నిక్కర్పై పోలీస్ స్టేషన్కు చేరుకొని ఫిర్యాదు చేశాడు. స్టేషన్ వద్ద ఉన్నవారు ఆ వ్యక్తిని చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రతిరోజు తన భార్య తనపై దాడి చేస్తూ వేధిస్తోందని బాధితుడు వాపోయాడు. ఆ వ్యక్తికి కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు తిరిగి ఇంటికి పంపించేశారు. మంత్రాల నెపంతో కొందరు తమపై దాడులకు పాల్పడుతున్నారని బాధిత కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేశారు. అమావాస్య, పౌర్ణమి రోజు తాము క్షుద్ర పూజలు చేస్తున్నామని అసత్య ప్రచారం చేస్తూ అమాయకులను రెచ్చగొడుతూ తమను చంపేందుకు ప్రయత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వర్ణి మండల పరిధిలోని హుమ్నాపూర్ గ్రామంలో మూఢ నమ్మకాలు జడలు విప్పాయి. పులింటి శ్రీనివాస్ కుటుంబీకులు మంత్రాలు చేస్తూ పశువులను, మనుషులను చంపుతున్నారని గత కొంతకాలంగా గ్రామంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ నెల 11న రాత్రి 7 గంటల సమయంలో పక్కింటి మోడోళ్ల శంకర్ కుటుంబీకులు పులింటి శ్రీనివాస్ కుటుంబీకులపై దాడికి పాల్పడ్డారు. తమపై దాడి చేసి చంపేందుకు ప్రయత్నిస్తున్నారన్న వారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు వర్ణి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ వారికి న్యాయం జరగలేదు. ఈ మేరకు సోమవారం బాధిత కుటుంబీకులు నగరంలోని నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బాధితుడు పులింటి శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామంలో గత కొంతకాలంగా జరుగుతున్న సంఘటనలను వివరించారు. మంత్రాల నెపంతో ఉద్దేశపూర్వకంగా తమను చంపేందుకు కొందరు కుట్రలు చేస్తూ కర్రలు, గాజు సీసాలతో దాడులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తమకు రక్షణ కల్పించాలని వారు కోరారు. వాళ్ళతో కూడా ఇదంతా మా పక్కన ఉన్నటువంటి పులింటి వెంకయ్య వాళ్ళ ప్రోత్బలంతోనే వాళ్ళంతా తప్పుడు ప్రచారం చేసి మా చెల్లెల ప్రతి అమావాస పుణ్యానికి చేతిలో హారతి పెట్టుకొని దీపం మిగిలించుకొని ఊరంతా తిరుగుతారట. మా నాన్నగారేమో అమావాస పౌర్ణానికి నగ్నంగా ఉండి ఒంటి మీద నూరుకోకు లేకుండా ఇళ్ళ చుట్టూ తిరుగుతారట, శుద్ధ పూజలు చేస్తారని ఇలా దుష్ప్రచారం చేసి మా ఊళ్ళో ఎవరు కూడా మాతో మాట్లాడడానికి కూడా భయపడేటటువంటి దుష్ప్రచారం చేశారు. అంతేకాకుండా కనీసం ఎక్కడ ఎవరు మా పలకరించడానికి నాదుడు కూడా లేకుండా చేసి మాకు ఎలాంటి సహకారాలు అందించకుండా బీడీసీ వాళ్ళు కూడా ఇంతకుముందు గతంలో నుండి వాళ్ళకే సపోర్ట్ చేసి వాళ్ళు ఇచ్చేయడం వాళ్ళ ప్రోత్బలంతో మా మీద దాడులు జరిగినాయని మేము ఇంతకుముందు కూడా కమిషనర్ గారికి మేము ఫిర్యాదు చేయడం జరిగింది. దానివల్ల మాకు ఆ ఊర్లో ఎలాంటి సహకారాలు అందట్లేదు. ఎవరు మా వైపు సాక్ష్యం కూడా చెప్పడానికి రావడం లేదు. మమ్మల్ని ఏదైనా జరిగినప్పుడు అడ్డుకోవడానికి రావట్లేదు. చెప్పకనే చెప్పినట్టు మాకెవరు కూడా ఎలాంటి సహాయ సహకారాలు అందియట్లేదు. మాట సాయం లేదు, మాట్లాడడానికి కూడా రావట్లేదు. మేము ఎటన్నా వెళ్ళినా ఇప్పుడు మేము కొన్ని దారులు మేము అటు నడవకుండా మొద్దులు కట్టెలు అడ్డం వేస్తూ అటు గేట్లలాగా పెడుతూ అడ్డం వేస్తూ ఆ వాకిట్లలో కూడా రానియకుండా చేస్తున్నాం. కావాలంటే దీన్ని తగిన విచారణ జరిపించి ఇటు ఘటనకు పాల్పడినటువంటి వ్యక్తులపైన కఠినమైనటువంటి పోలీసు చర్య, న్యాయపరమైనటువంటి చర్య తీసుకొని మేమే కాకుండా ఇలాంటి అన్యాయాలకు గురైనటువంటి ఎంతోమంది అభాగ్యులు ఉన్నారు, నిరక్షరాస్యులు ఉన్నారు. మా అమ్మకు చదివేరాదు, ఆమె ఏం మంత్రాలు ఎక్కడ నేర్చుకుని వస్తుంది? మంత్రాలే కనుకుంటే ఇవన్నీ ఎందుకంటే కత్తులు, గన్ మిషన్లు అవన్నీ ఏమవసరం అండి? ఎక్కడో కూర్చుకొని ఏదో మంత్రం చదివేసి ఏదో సెట్టేరు తింటే అది చచ్చిపోతాడు. దానికోసం ఇన్ని ప్లాన్లు చేసి ఇన్ని కథలు చేసి సుపారీలు ఇచ్చి చంపేయాల్సిన అవసరం లేదండి. అదొక్కసారి మీరు గమనించండి. న్యాయనికులు కావచ్చు, తెలిసిన మేధావులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, ప్రజలు కావచ్చు, తెలిసిన మేధావులు ఎవరైనా కానివ్వండి, ఈ పత్రికా ముఖంగా మీడియా ముఖంగా తెలియజేస్తున్నామని దయచేసి ఇలాంటి. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. రెండు 2023-24 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ కోసం చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారుల సమావేశం మంగళవారం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ తెలియజేశారు. ఈ నెల 25వ తేదీ నుండి జరగనున్న ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలకు జిల్లాలో మొత్తం 38 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
అన్ని పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారుల సమావేశం నిజామాబాద్ ప్రభుత్వ ఖిల్లా బాలుర జూనియర్ కళాశాలలో ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ సమావేశంలో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులందరూ పాల్గొనాలని ఆయన ఆదేశించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం 10 గంటల పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది. వినాయక్ నగర్లోని ఉప కేంద్రంలో మరమ్మతులు చేయనున్న నేపథ్యంలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. వినాయక్ నగర్, పులాంగ్, గాయత్రి నగర్, కోటగల్లి, జెండాగల్లి, శ్రీనగర్ కాలనీ, షిరిడి సాయి కృపానగర్, 100 ఫీట్ల రోడ్డు, పద్మానగర్, హనుమాన్ నగర్, సాయినగర్, చంద్రనగర్, బడా బజార్, పాటిగల్లి, యాదగిరిబాగ్, కోటగల్లి, హనుమాన్ నగర్, బైపాస్ రోడ్, నాల్కల్ రోడ్, గూడెం, హోల్డ్ హౌసింగ్ బోర్డ్ తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని ఏడీఈ టౌన్ 3 వీరేశం పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని రోజ్ అవెన్యూ కోర్టు పొడిగించింది. సిబిఐ కేసులో కవితను సోమవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా జూన్ 3వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తున్నట్లు జడ్జి తెలిపారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో కవిత తీహార్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. మరోవైపు ఈడీ కేసులో బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు ఈ నెల 24న విచారణ జరపనుంది. బీసీ రిజర్వేషన్లు పెంచాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి మాదాసు స్వామి యాదవ్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిజంగా బీసీల సంక్షేమంపై చిత్తశుద్ధి ఉంటే బీసీ రిజర్వేషన్ల తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని అన్నారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా బీసీ రిజర్వేషన్లు 20% నుండి 42% పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి మాదాసు స్వామి యాదవ్ డిమాండ్ చేశారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.